సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంతసేపు మీరు పక్క నుండి ఇంటర్వ్యూ చేశారు, ఆయన మీ గురించి తెగ పొగిడేశారు కదా, ఏమనుకుంటున్నారు మీ ఆయన గురించి? అంటే ఇంత కష్టపడి ఉంటారు, ఒక మాటలో ఏం చెప్పగలరు? ఆయన బెటరే, చాలా బెటర్. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొట్టి తిట్టి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే బెస్ట్ ఆప్షనే అనుకుంటున్నాను నేను. అయ్యోయ్యో, చేశాను చిన్న ఏజ్లో తెలియక తప్పులు చేశాను, కానీ రైట్ పర్సన్ని ఎంచుకున్నాను అని అనుకుంటున్నాను. లేదంటే ఆయనంతటా ఆయన కష్టపడి ఇంతవరకు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ పేరెంట్స్ సపోర్ట్ లేనిది ఏది లేనిది ఎవరు బతుకుతలేరు. అసలుకి మేము బతుకుతున్నాం. ఇంత 10 years నుంచి మాకు 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చింది లేదు. ఈ యాక్సిడెంట్ అయినాక మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతగా ఉంటాము. కానీ మాకు బయట నుంచి మా పేరెంట్స్ తరఫున, వాళ్ళ పేరెంట్స్ తరఫున ఎవరి దగ్గర నుంచి ఏం రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని ఏం ఇబ్బంది లేకుండా చూసుకున్నాడంటే ఆయన నేను రైట్ పర్సన్ అనుకుంటున్నా. తప్పులు చేసినాం కాదంటలేను, అవన్నిటికీ నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా, కానీ దానికి ఏం చేయలేను. అదంతా ఆప్షన్ అయిపోయింది. ఇంకా ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నా కానీ ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేస్తున్నాను అంతే. మిస్ అవుతున్నారా? ఇంకా మిస్ అవ్వకుండా ఎట్లుంటే పేరెంట్స్ని 10 years నుంచి నా డెలివరీ అప్పుడైనా సరే, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైనా సరే, నాకు బాగాలేనప్పుడైనా సరే అవుతాను, ఇంక ఏడ్చుకుంటూ ఉంటాను అంతే. ఏం లేదు చేయాల్సిందని సైలెంట్గా ఉంటాను. నేను చేసిన తప్పుల వల్లనే కదా. నాకు కూడా వాళ్ళది కూడా బెస్టే అనిపిస్తుంది, వాళ్ళ డెసిషన్ కూడా. నేను తెలియక అన్నీ చేసిన, వాళ్ళు కూడా వాళ్ళ కోపం చూపిస్తున్నారు, చూద్దాం ఎన్ని రోజులు ఉంటారు అని. ఇంకా నేనే సైలెంట్గా ఉంటున్నా. బట్ మీ ఆయన బాగా చూసుకుంటున్నారు? ఆయన బాగానే చూసుకుంటాడు. ఆయన బాగా చూసుకోకపోతే ఈ 10 years నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఉండలేకపోదును. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుని కొట్టి తిట్టి ఇంటికా నుంచి తీసుకురాపో అట్లా చెప్పి ఇంకా చాలా చేసేవాళ్ళు ఉన్నారు. కాదు, నన్ను మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకున్నారో ఆయన అంతకన్నా బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. మీ ప్రజెన్స్ ఫస్ట్ నుంచి ఉంటే బాగుండేది, బట్ వచ్చి అలా ఏడ్చేసారు, మీరు ఏడిపించినట్టు అవుతుంది నాకు. బట్ ధైర్యంగా ఉండండి, బాగా జరుగుతుంది అంతా. ఆయన ఉన్నాడుగా, చూసుకుంటున్నారు, మీరు ఆయనకు తోడున్నారు, చాలు. ఇంకా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అదే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు కలిస్తే కలిసారు, లేకపోతే లేదు. ఇంకా మన లైఫ్ మనం లీడ్ చేయాలి కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీ అంతే. ఫీల్డ్ ఎలా ఉంటుంది ఒకటి, అండ్ మీ తోటి డ్రైవర్స్కి మీ అదే ఇప్పుడు సంఘం అంటారో అసోసియేషన్ అంటారో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అసలు? ఫీల్డ్ ప్రజెంట్ మేడం, ఇంతకుముందు లారీ ఫీల్డ్ అంటే చాలా మందిని సీనియర్ అడిగితే ఒక వ్యసనం అంటారు. వ్యసనం అంటారు లారీ ఫీల్డ్. అది ప్యాకాట ఇది ఒకటే సేమ్ అని చెప్పేసి అంటారు. ఇంతకుముదు నిజమే, అది అట్లే ఉండేది. దానికంటే ముందు ఒక 3 బళ్ళు మెయింటైన్ చేసే ఓనర్కి పర్వాలేదు. ఒక బండి మెయింటైన్ ముందు ఒక నేను డ్రైవర్కి చేసినప్పుడు రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తాను. అప్పుడు ఒక బండి మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఉండేది. డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్కి ఇవ్వాలి, ఓనర్ క్లీనర్కి ఇవ్వాలి. ఒక 3 బళ్ళు మెయింటైన్ చేస్తే పర్లేదు, కొద్ది రొటేషన్ అవుతుంది. 3 డ్రైవర్లను పెట్టుకోవచ్చు, 3 క్లీనర్ పెట్టుకోవచ్చు, రూపాయి కనబడుద్ది. అలా ఉండేది. దీని తర్వాత అసలు డ్రైవర్ని పెట్టుకొని మెయింటైన్ చేసే ఓనర్కి ఏం మిగలదు, అయిపోతాడు అనే పేరు వచ్చేసింది ఖర్చులను పట్టుకొని. దాని తర్వాత ఏదన్నా సొంతోడికే బెటర్. సొంతంగా లారీ అతందే, అతనే డ్రైవరు, అతలే క్లీనర్, లెఫ్ట్ సైడ్ ఎవరిని ఉంచుకోడు. లోకల్ ఆంధ్ర తెలంగాణ తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇదైతే ఈయనకైతే ఆయనకు మిగులుతాయి అని చెప్పేసి అని అలా పేరు ఉండేది. కానీ ప్రజెంట్ అలాంటి వాళ్ళకి కూడా లేదు ఇప్పుడు అనే పేరు వచ్చేసింది. ఆ ఫీల్డ్ అంతగా కిందికి వెళ్ళిపోయింది మరి ఘోరంగా. అయ్యో, ఎందుకలా? డీజిల్ రేట్ పెరిగిపోవడం ఒకటి, ఈ ట్యాక్స్లు. ఇంతకుముందు రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది మేడం, దాని తర్వాత గ్రీన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. గ్రీన్ ట్యాక్స్ ఒక 200 రూపాయల స్లిప్ ఒకటి ఉండేది మేడం, 200 రూపాయలు. ఇప్పుడు దగ్గర లారీ ఓనర్లు 20,000 కడుతున్నారు. 20,000 మామూలుగా రోడ్ ట్యాక్స్ అంటే జీవితాంతం మీ బండి ఆ రోడ్ల మీద తిరగడానికి తీసుకునేది రోడ్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టేది. ఇప్పుడు టన్నేజ్ పెంచిన దగ్గర నుంచి ఆ ట్యాక్స్ కూడా పెంచేశారు. అదొకటి. ఈ గ్రీన్ ట్యాక్స్ తో ఇబ్బంది పడుతుంటారు ఫీల్డ్ ఒకటి. యాక్సిడెంట్లు అవుతాయని కూడా ఏమైనా తగ్గిపోతున్నాయంటారా ఇట్లా లారీ డ్రైవర్లు పెరగడం? అట్లా అవుతున్నాయి. అది ఏంటంటే యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి మేడం. ఎందుకంటే చాలా చోట్ల హైవేలు లేవు. కొద్దిగా నేషనల్ హైవే ఉంటే లారీ డ్రైవర్లకు ఇబ్బంది ఏం లేదు మేడం. మా దారి మాది, వాళ్ళ దారి వాళ్ళది. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంత ఫీల్డ్ బాగున్నా దీంట్లో శత్రువు మన ప్రాణం తీసేవాడు ఎవడు అని చెప్పేసి అంటే మన తోటి వర్కరే, మన తోటి డ్రైవరే, మన పక్కన ఉండేవాడే మన ప్రాణం తీసేది. అంటే నా పక్కన ఉండేవాడు కాదు మేడం, నా ఎదురుగా లారీ చేసుకుని వచ్చేవాడు, అతనే మన ప్రాణం తీసేది. ఒక ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే మేడం, రీసెంట్గా అవుటర్ రింగ్ మీద ఒక ఏది కానీ నేను బండి అమ్మిన తర్వాత ఖాళీ ఉంటున్నాను, ఏదో ఒక బండికి డ్యూటీకి వెళ్తూనే ఉంటాను. నాకు నామూషన్ క్లీనర్ పని చేయడానికి కూడా నేను సిద్ధమే నాకు, ఎందుకంటే నేను అయినా చేసే వచ్చా. ఏ ఖాళీ ఉండ లోకల్ డ్రైవర్ పని కూడా చేస్తాను నేను. అలాంటి పనులు కూడా చేసి హైదరాబాద్కి ఒక డ్యూటీ వచ్చింది, హైదరాబాద్కి వెళ్తున్నాను. అవుటర్ రింగ్ మీద ఒక పెద్ద ప్రమాదం, షార్ట్ వీడియో ఒకటి తీసుకున్నా. దాని వీడియో కూడా కొద్దిగా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, ఎందుకు వీడియో తీసినావు అని చెప్పేసి
ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ఎట్లుంది మేడం, ఒక 2 బళ్ళు 14 డేలో 16 డేలో 2 బళ్ళు వెళ్తున్నాయి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో. ఓకే. ఈ మంచు చూసుకోకుండా వెనుకున్న బండి ముందున్న బండి గుద్దేశాడు. ఇట్లా స్టీరింగ్ అతుకుపోయింది, దగ్గర క్యాబిన్ అతుకుపోయింది. క్యాబ్ ఈ మధ్యలో ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్తే ఇక్కడ వీళ్ళిద్దరు జరిగింది ఎట్లా ఉంటుంది తెలుసా మేడం, అవుటర్ రింగ్ హైవే 4:30 ప్రాంతం మొత్తం సైలెంట్, బిల్కుల్ జీరో, అసలు ఏం సౌండ్ లేకుండా బాగుంటుంది. ఈ ఒక ఇంపాక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే దగ్గర ఉంటే ఒక పెద్ద బాంబు వెళ్ళినంత శబ్దం, అద్దాల సౌండ్తో గులుపుకొని ఈ రేడియేటర్లో వచ్చిన ఆ వాటర్ అది ఒక రకమైన స్మెల్తో వచ్చేది. ఆ దాంతో గడుపుకొని ఒక పెద్ద ఇంపాక్ట్, పెద్ద బీభత్సమైన సౌండ్ వచ్చింది. చూస్తే 1 కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ సౌండ్. 1 నిమిషం దాకా ఏం అర్థం కాదు, స్టీరింగ్ మీద ఎవరైతే కూర్చున్నారో ఆయనకి ఏం అర్థం కాదు. ఆ సౌండ్ కూడా ఆయనకు మూత ఏం అనిపించేది, చెవులు చిల్లు పడేలాగా అనిపించింది ఆయనకి. ఇంత సౌండ్ వచ్చింది ఏంది అని చెప్పేసి, యాక్సిడెంట్ అయిందా ఏంది అని అతనికి కూడా తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే ఆ కాలు కట్ అయిపోవడం, అది కూడా మెలకుగా ఉంటే డ్రైవరు, ఆయనకు అప్పటికి అర్థం కాదు ఈ కాలు కట్ అయిపోవడం, లేకపోతే ఈ స్టీరింగ్ ఈ పొట్టలో గుచ్చుకుపోవడం, ఏదో ఒకటి, లేకపోతే నోట్లోంచి రక్తం రావడం, ఏదో ఒకటి ఆయనకు అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. ఇట్లుంటుంది ఒక ఇంపాక్ట్, మరీ ఘోరంగా బీభత్సంగా. ఆ రోజు నేను ఒక యాక్సిడెంట్ చూసిన అవుటర్ రింగ్ పైన డ్రైవర్ని, నా కాలు ఇరిగిపోయి ఉన్నది. అంటే ఇరిగిపోయి అంటే నాకు దెబ్బ తగిలి అప్పుడప్పుడే నేను ఫీల్డ్లోకి వస్తున్నా, చిన్న చిన్నగా ఎక్కడం దిగడం, లెఫ్ట్ సైడ్ క్లీనర్ పెట్టుకొని ఎక్కడం దిగడం చేస్తున్నా. ఆ స్టేజ్లో డ్యూటీకి వచ్చేసిన, పైగా పైకి ఎక్కలేను సరిగా, డ్రైవింగ్ వరకు చేయగలను. అలాంటి పొజిషన్లో వెళ్తుంటే ఆ యాక్సిడెంట్ కలరా చూసి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిన, ప్రాణాలతోటే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. వెళ్ళగానే మేడం నన్ను ఇట్లా పట్టుకున్నాడు వచ్చేసి, లోకల్ ఆయన అనుకుంటా, హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, వస్తుండు పోతుండు వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడిక్కడ తేడా చూస్తాం కదా మేడం. వస్తుంటే అన్న నన్ను బయటికి తీసుకొచ్చి బయటికి అని చెప్పేసి. అబ్బాయి ఏడుపు వచ్చింది మేడం ఆయన చూస్తే, బీభత్సంగా. ఎలా వచ్చేది, ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు, లోపల ఇరుక్కుపోయి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయిందో కూడా కనబడతలేదు. క్యాబినెట్ దగ్గరకు వచ్చేసింది, రేడియేటర్లో వచ్చే స్మెల్ కంపు వాసన కొడుతుంది. ఆ రేడియేటర్లో వాటర్ అది అంతా మొత్తం పొగ, స్మోకు. చూస్తే ఇంజన్లోంచి వచ్చే పొగనా, లేకపోతే ఇదంతా ఇంజన్ మాడి హీట్ అయిపోయి ఉంటుంది కదా. ఈ వాటర్ దెబ్బ తగిలిన రేడియేటర్ వాటర్ ముందు ఇంజన్ మీదనే పడుతుంది, దానివల్ల ఫైర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదృష్టం బాగుంటే ఫైర్ అవ్వాల. చూస్తే ముందు బండి, ఆ డ్రైవర్ ముందుకు పెట్టిండు కొద్దిగా బండి, ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు. కార్లు వెళ్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి, ఒక్కడ ఆపట్ల. వెళ్ళి రోడ్డుకు అడ్డంగా ఇట్లా నిల్చున్నా, అన్న ఆపండి బండి అని చెప్పేసి. నాతోటి డ్రైవర్లే 4 ఆపిల్లు ఆపేసి వచ్చేసి ఆ బండిలోంచి ఈ బండిలోంచి తాడు తీసేసి ఈ బండికి కట్టేసి అప్పుడు బయటకు తీసినాం. జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతే మేడం, జరుగుతూ ఉంటాయి. ఓకే, చివరిగా డ్రైవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? డ్రైవర్స్ నుంచి మీరు సమాజానికి ఇంకేం చెప్పదలుచుకున్నారు ఒక మాట? ఓకే మేడం, ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సనల్ లోన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అవ్వద్దు. మెయిన్ ఏంటంటే మనం ఒక బండి మెయింటైన్ చేస్తున్నాం కదా, నేను ఓనర్గా డ్రైవర్ల విషయం గురించి అయితే చెప్తున్నా. మనం ఏదో ఒక బండి ఎటో దిక్కు వస్తూ ఉంటాం. ఈ పర్సనల్ లోన్స్ బాగా ఇబ్బంది పెట్టడం కాదు, ఒక డ్రైవరు అప్పుల పాలవటం, కిందికి వెళ్ళిపోవటం. నేను ఓనర్గా డ్రైవర్ కూడా ఏం లేదు అని చెప్పేసి అంటున్నాను మేడం. ఒక డ్రైవర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఈ ట్రిప్ టైర్లు వేసుకోవాలి. మనకు ట్రిప్ డబ్బులు ఏం సరిపోవు, అవి మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. ట్రిప్ డబ్బులు దీనికన్నా ఉంటుంది దానికన్నా ఉంటుంది, కానీ వచ్చిన డబ్బులు అప్పుడు మనకు ఆలోచన పడుతుంది. పర్సనల్ లోన్ వాడే 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాను అని చెప్పేసి ఫోన్లోకి ఇట్లా 2 నిమిషాలు ఇలా నొక్కితే 2 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి. అది తీసుకుంటే బాగుంటుంది, కానీ కట్టేటప్పుడు మాత్రం బీభత్సంగా ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ 1 అయిపోతుంది, రేపు 2 అయిపోతుంది, రేపు 3 ఈఎంఐలు అయిపోతాయి. నెలకు 3 ట్రిప్పులు, 3 వేసుకుంటాం, 350, 1,50,000 అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఈ 3 ఈఎంఐలు 3 12 అయి ఉంటాయి, లేకపోతే 3 15 అయి ఉంటాయి. 3 15 అంటే ఇవే దగ్గర 45,000 ప్లస్ మన బండి ఫైనాన్స్ ఒక 50,000, 95,000 ఎలా తీసుకుంటాం. సీజన్ గట్టిగా సంవత్సరం ఇవాళ 3 నెలలు మాత్రమే, ఈ 3 నెలలు వెళ్ళిపోద్ది. దాని తర్వాత 9 నెలలు చుక్కలు కనబడుతుంది. ఒక ఓనర్ డ్రైవర్ కిందికి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ ఇదే. జీవితంలో లారీ కొనలేడుగా, అసలు ఫీల్డ్కే ముట్టుకోలేడు ప్రజెంట్ ఫీల్డ్ సిచ్యువేషన్. దీని తర్వాత ఖర్చులు, ఆర్టీఓ ఖర్చులు మరీ ఘోరంగా ఉన్నాయి, రోడ్ల మీద పోలీస్ బీసులు మరీ ఘోరంగా ఉన్నాయి.